కూడా గుర్తు తెచ్చుకోండి. ఓకే, కంటిన్యూ అన్న. ఓకే, అలాగే మనం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఎలా జరిగినాయి, ఎలా వీవీప్యాట్లు లెక్కించకుండా ఎలా వాటన్నిటిని కూడా బుల్డోజ్ చేసుకుంటా చేసినటువంటి దానికి వచ్చినటువంటి బలుపును చూసి, అది వాపును చూసి బలుపు అనుకుంటున్నారే కానీ అది నిజంగా కష్టపడి ప్రజల్లో నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉందన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించట్లేదు. అలాగే ఈరోజు కేంద్రంలోకి పోయి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అవుతారు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం. ప్రధానమంత్రి గారు ఎవరినైనా కేంద్ర మంత్రిగా తీసుకోవచ్చు, ముఖ్యమంత్రి గారు ఎవరైనా మంత్రిగా తీసుకునేటటువంటి సౌలభ్యం ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉన్నటువంటి సందర్భంలో వారు నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవడానికి బీజేపీ సిద్ధమయ్యి ఆయనకి అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. ఆయన్ని హిందుత్వవాదిగా ముద్రేసి ఆయన నడపాలని కోరుకుంటున్నారో మాకు తెలియదు. ఈరోజు తిరుపతి లడ్డు గురించి ఇందాక మాట్లాడుతూ ఉన్నారు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. తిరుపతి లడ్డు గురించి వివాదం చేసి ఏమి తేల్చారు సార్? అలాగే డ్రగ్స్ కు సంబంధించి వైజాగ్ లో కంటైనర్ దొరికిందనంటే అదే సిబిఐ డ్రగ్స్ ఆనవాలే లేదు దాంట్లో అని చెప్పినటువంటి సందర్భాన్ని మర్చిపోవద్దు. పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి నాయకులు కానీ ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వివాదాన్ని రైజ్ చేయటం కోసం, ప్రజల్లో సానుభూతి పొందడం కోసం నిత్యం ఏదో ఒక వర్గాల్ని వాళ్ళు వివాదానికి స్టార్ట్ చేయటం మొదలు పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చక రైతులు అల్లల్లాడిపోతా ఉన్నారు. దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఎంతసేపు మా అన్న ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే మా తమ్ముడు మంత్రి అవుతాడు, నేను కేంద్ర మంత్రి అవుతాను, లేకపోతే నేను ఉప ప్రధాని అవుతానని మీ పదవులు పంచుకోవడానికి మిమ్మల్ని ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు నాయుడు గారి కూటమిని ఇచ్చినటువంటి పరిస్థితిని మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. ప్రజలు వారికి ఇచ్చినటువంటి మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని చెప్తే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ రోజు మీ పదవుల కోసం రోజు డైవర్ట్ పాలిటిక్స్ కోసం రోజు ఒక వివాదాన్ని తీసుకురావటం. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యమైన వ్యక్తి, అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా ముఖ్యమైన వ్యక్తి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముఖ్యమైన వ్యక్తి, అలాగే నేను నీవు ప్రతి ఒక్కళ్ళం కూడా అందరం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి వ్యక్తులుగానే ప్రతి వారిని కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారే మొన్న చెప్పడం జరిగింది, ఆమె హోమ్ మినిస్టర్ గారు ఫెయిల్ అవుతా ఉన్నారు, అవసరమైతే నేను. ఓకే, మరొక అంశం చిన్నప్పటి గారు ఇవన్నీ కూడా మనం చాలాసార్లు ప్రస్తావించినవి. పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు, చంపుతామని హెచ్చరించడాన్ని ఎలా చూడాలి సార్? అదే చెప్తా ఉన్నాను సార్, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎవరికైనా సరే ఎక్కడ సమస్య వచ్చినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి రక్షణ ఇవ్వాలి, ప్రతి వారిని కూడా కాపాడాలని చెప్పేసి కాపాడాల్సినటువంటి బాధ్యత ఇప్పటి ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఆయనకు తగిన భద్రత ఇవ్వండి సార్, అలాగే ప్రజలకు కూడా భద్రత ఇవ్వండి సార్. ఈ రోజు ఏలూరులో ఒక అమ్మాయిని బండెక్కించుకొని పోతానని ఒక తెలుగుదేశానికి పచ్చ చొక్కా వేసుకున్న ఆయన తెలుగుదేశం లీడర్ ఒక అమ్మాయిని చెట్ల పొదల్లో తీసుకుపోయి చేశారు సార్. ఆ అమ్మాయిని కాపాడండి, ఆ అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోండి సార్. ఇలా చెప్పుకుంటూ పోతే అనంతపురంలో నిన్న పెట్రోల్ పోసి ఒకరిని తగలబెట్టారు సార్. ఒక అమ్మాయిని మడకసెల్లో ఒక అమ్మాయి రేపు జరిగినాదని చెప్తే తండ్రి కేసు పెడితే ఆ కేసును కూడా తీసుకోవట్లేదు సార్. దాని గురించి చూడండి సార్. అలాగే నడుమిచేర్ల అని చెప్పేసి ఇక్కడ జరిగినటువంటి తల్లి ఆ కూతురు మీద ఎవరో దాడి చేస్తా ఉన్నారు, ప్రేమిస్తున్నానని చెప్పేసి ఆ తల్లి అడిగితే ఆ తల్లిని కత్తితో పొడిచినటువంటి పరిస్థితులు సార్. ఎక్కడికి పోతా ఉంది ఈ ప్రభుత్వం, ఏం చేస్తా ఉంది? వీళ్ళ పదవుల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా శాంతి భద్రతల్ని కాపాడకుండా చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి సార్. అందుకనే ప్రతి చిన్నవాడి దగ్గర నుంచి ప్రతి పెద్దవాడి వరకు ఈ రాష్ట్రంలో ఉన్న